గత 5 రోజులుగా ఈ ప్రాంతంలో డయేరియాతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ల ప్రతినిధి బృందం, జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, అలాగే డాక్టర్లో ఉన్నటువంటి సత్తినపల్లికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, అలాగే మొండితోక జగన్మోహన్ రావు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, సీనియర్ లీడర్స్, సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్యులందరూ కూడా వచ్చాం. అంటే ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అటెండ్ అవ్వాలని, ఈ గుడ్డి ప్రభుత్వానికి, మోగ ప్రభుత్వానికి, ఈ చేతగాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ 5 రోజులు అయినప్పటికీ కూడా ఈ డయేరియాకి గల కారణాలు, ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలని మేము పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నప్పటికీ కూడా ఈ జిల్లా యంత్రాంగం దానికి గల కారణాలని ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మా ప్రతినిధి బృందం అంతా కూడా పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొన్ని బజార్లలో తిరిగితే వారందరూ కూడా చెప్పినటువంటి విషయాల్ని హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకి కూడా ఆ కుటుంబంలో 2-3 హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి, డయేరియా వచ్చినటువంటి పరిస్థితి, వాంతులు విరోచనాలు అయ్యి జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక, ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఈ క్యాంపుల మీద నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో వేలు దారపోసి ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకని మీరు ఈ దుస్థితికి, ఈ పరిస్థితికి ప్రభుత్వము అచేతనంగా మారిపోయింది? ప్రభుత్వం ఎందుకుని చర్యలు చేపట్టలేకపోతా ఉంది? ఇప్పటికీ కూడా ఉదాహరణకి ఈరోజు ఈ డివిజన్లో ఉన్నటువంటి 15-20 వేల మంది జనాభానే మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారంటే, ఈ క్షణం వరకు కూడా డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాలేదు అని అంటే, డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాకపోవడం బట్టే నరసింహ మృతి చెందాడు. డోర్ టు డోర్ సర్వే కాకపోతే ఈరోజు ఉదయం దుర్గా అనే మహిళ మృతి చెందింది. అయినా కానీ మీకు చీమ కుట్టినట్లేదా? ప్రజల యొక్క ప్రాణాలు పోతూ ఉంటే, హాస్పిటల్ అయిపోతూ ఉంటే, సామాన్యులు, పేదవారు ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు హాస్పిటల్ అయిపోతే, ఇప్పటికే మీ లెక్కల ప్రకారమే దాదాపుగా 500 మంది ఇబ్బంది పడుతూ ఉంటే, దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు నవరాత్రులు దగ్గర పడతా ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది, వేల మంది వస్తూ ఉంటారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈ చిన్న డివిజన్లోనే మీరు మేనేజ్ చేయలేకపోతే, ఈ చిన్న డివిజన్లోనే మీరు అశ్రద్ధ వహిస్తే, రేపు అమ్మవారి ఉత్సవాలకు వచ్చేటటువంటి లక్షలాది మంది, వేలాది మంది ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఈ డివిజన్లో ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అంబులెన్సులు లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్తూ ఉన్నారు. ఇందాక అధికారులకు చెప్పాం, ప్రైవేటు అంబులెన్సుల్ని వీధుల్లో పెట్టండి, డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ చేయండి, సరైనటువంటి మందులు అందించండి. ఇక్కడి నుంచి మా డాక్టర్లు చూసినటువంటి నిజ నిర్ధారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. ప్రజలు వాళ్ళ జేబులకి చిల్లు పడతా ఉంది. ప్రజలు వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి కడతా ఉన్నారు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఈ క్యాంపులో పిల్లలకు సంబంధించినటువంటి, పీడియాట్రిషియన్కి సంబంధించినటువంటి డాక్టర్లు లేకపోవటం, ఇక్కడ నుంచి చిన్నపిల్లలకి ఎటువంటి విపత్తు వచ్చినా, ఆపద వచ్చినా వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. ఇలాగా ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేక విషయాలను ఈరోజు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది మంత్రులు పర్యవేక్షించాల్సింది. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారేమో వైద్యం గురించి మాట్లాడరు, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడరు. వచ్చి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. ఆయన వచ్చి మాట్లాడినటువంటి మాటలు మొన్న చెప్పే మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తూ ఉన్నాం. బుడమేరులో పక్కనే బుడమేరు ఉండటం మూలంగా ఆ బుడమేరు నీరు కలుషితం అయిపోయిందని చెప్పని అవుతుందేమో అనుమానం ఉందని చెప్తా ఉన్నారు. ఇంతకన్నా
వారు మంత్రిగా ఉండి మాట్లాడచ్చా? ఈ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయచ్చా? ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. అలాగే నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు కూడా శ్రద్ధ తీసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాలి. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఎస్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాన్యులు పేదవాళ్ళు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ముందస్తు చర్యలు, ఈ ప్రభుత్వానికి దేంట్లోనూ కూడా ముందస్తు చర్యలు లేవు. ముందుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బుడమేరు వరద నివారణకి తీసుకోవడానికి చర్యల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. పదే పదే చెప్పాము మేము, మీరు ముందుగా చెప్పకపోవడం మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా లక్షల మంది జనాభా ఇబ్బంది పడ్డారు అని చెప్పని. అలాగే ఈరోజు ఇందాక జగన్మోహన్ రావు దృష్టికి వచ్చింది, ఎంతమంది శానిటేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వాటర్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దీని మీద పర్యవేక్షిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ఆస్తి పన్ను వసూలు చేసేటటువంటి సందర్భంలో సరైన టైంకి కట్టకపోతే వడ్డీతో సహా నగరపాలక సంస్థ వసూలు చేస్తుంది. వడ్డీతో సహా వసూలు చేస్తూ ఉంది. అలాంటిది పౌరుల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షిత మంచినీటిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పారిశుధ్యాన్ని, వాళ్ళ ఉండేటటువంటి ప్రాంతాల్లో సైడ్ రైల్ని ఎందుకని మీరు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకని మీరు పట్టించుకోలేకపోతా ఉన్నారు? ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల యొక్క అవసరాలని, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనపడుతుంది. పైగా అధికారులే గోబెల్స్లా తయారైపోతున్నారు. అధికారులు 500 మంది డయారీ బారిన పడితే వినాయక చవితి భోజనాలు చేసుంటారు, ఫ్రిడ్జ్లో చికెన్ మటన్ తినుంటారు, నిల్వ ఉన్న ఆహారం తినుంటారు అని చెప్తున్నారు. ఈరోజు 5 రోజుల తర్వాత ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా వాటర్ వస్తే మేము నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో చూడండి, కిందంతా కూడా మట్టి ఎలా కనపడుతుందో. ఇలా తాగితే ప్రజల యొక్క ఆరోగ్యం ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడా? మంత్రులు సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి పైగా ఎవరన్నా లోపలికి వచ్చి వాళ్ళు పరామర్శిద్దామంటే మధుగారిని మరి ఆపారో లేదో తెలియదు, కానీ మమ్మల్ని అయితే ఆపేసి వెళ్ళడానికి వెళ్ళలేదు. కొద్దిమంది వెళ్ళండి రిస్ట్రిక్షన్స్. ఎందుకని బాధ్యతగా ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు, మాకు బాధ్యత ఉంది, 5 సంవత్సరాలు పరిపాలన చేసాం, మళ్ళీ రేపు రాబోతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ మేలు వాళ్ళకి అవసరం ఉన్నా పార్టీ అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది. రాజకీయ పార్టీల మీద నిషేధం విధించి లోపలికి రావడానికి లేదని చెప్పని పోలీస్ యంత్రాంగం చెప్తే ఇది ఎక్కడ సౌజ్యం? ప్రభుత్వము పూర్తిగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే మంత్రులకి అమరావతి పడుతుందా? అమరావతికి ఓ పక్క ఉన్నటువంటి తొరకపాలెల్లో మరణాలు సంభవించినాయి. అమరావతికి ఇటుపక్క ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ రకంగా ఉంది. అంటే ఇప్పుడు బుడమేరు వరద వచ్చినప్పుడు వాటర్ బాటిల్ 50, వాటర్ బాటిల్ 100 అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనపడతాయా? ప్రజలు ఏమి కొనుక్కోలేరా? ప్రజలకు అందిస్తున్నారా? ఒక ఇది ఇస్తే, వాటర్ సంబంధించినటువంటి క్యాన్ ఇస్తే వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఇచ్చేటటువంటి రక్షిత మంచినీరేమో మలినమైపోయి కలుషితమైపోయి ఈ రోజు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది మేమేదో పట్టిన కాదు, డోర్ నెంబరుతో సహా ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆవిడ నెంబర్తో సహా నోట్ చేసుకొచ్చాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం చెప్తా ఉన్నారంటే, నిన్న చెప్పారు ఇక్కడ అధికారులు, ఎక్స్పైరీ అయిపోయినటువంటి సిరప్ ఇస్తే ఏమనండి, మా దగ్గర అసలు ఆ బ్యాచే లేదు, అదొక్కటే బయట నుంచి ఎలా వచ్చిందో, ఎవరో వచ్చినటువంటి ఆవిడ ఇది ఎక్కడి నుంచి ఇదని చెప్పి చూపిస్తుంది అని, అంటే ప్రజల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము తన అసమర్థతని, తనకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఇంకా పెట్టాలి. ఒకటే క్యాంపు కాదు, పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు, అంబులెన్సులు పెంచాలి, ఇంకొక మెడికల్కి సంబంధించినటువంటి సెంటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ, అలాగే జిల్లా యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చాము. మీరు కనుక రేపు సాయంత్రం లోపు ఈ డైరీకి గల కారణాలని కనుక ప్రజల ముందు పెట్టకపోతే, రిపోర్టులో వచ్చినటువంటి రిపోర్టుల్ని ప్రజలకి చెప్పకపోతే, దాని మీద సరైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని, మంత్రులు సరైనటువంటి విధంగా వ్యవహరించట్లేదు అని చెప్పని గవర్నర్ గారిని కూడా కలిసి
ఈ మంత్రుల్ని సరిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి మంత్రుల్ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పారు. ఈ ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా మీ వైఫల్యాల్ని గవర్నర్ గారి దృష్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.